పేరు పేరున వందనము తెలియజేస్తాం కదా. ఈ కీర్తన మొట్టమొదటి వచనంలోనే మనం చదువుకున్నాం. 44వ వచనం ఎవరు పాడారని చదివాను. 44వ వచనంలో ఈ కీర్తన ఎవరు పాడారు? మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించారు. కనుక మనము ఈ కీర్తనలు అంటే చాలామంది అనుకుంటాం దావీదు కీర్తన. కొంతమంది కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు అన్ని కీర్తనలు దావీదువే అని అనుకుంటారు. మనకు కీర్తనలు మరి 150 కీర్తనలు ఉన్నాయి. అందులోని చూసినప్పుడు కోరాహు రచించిన కీర్తనలు ఉన్నాయి, అలాగే మరి మోషే కీర్తనలు ఉన్నాయి, సొలొమోను పాడినటువంటి కీర్తనలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మరి మోషేయు యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ కూడా ప్రజలకు వినిపించని అని చెబుతున్నారు. మరి ఆ ప్రజలకు ఒక పేరుతో సంబోధిస్తూ ఉన్నారు కదా. 15వ వచనంలో ఏం రాయబడింది? యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. యెషూరును అనేటువంటి ఒక నామమును అక్కడ సంబోధించి చెప్తున్నటువంటి మాట చూడవచ్చు. ఇట్లాగే ఇదే మాట మరొక్కసారి యెషయా గ్రంథంలో వాడాడు. ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో చూస్తే ఎవరి యెషూరును అనేటువంటి మాట కొంత మనకు అర్థం అవుతుంది. 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలా సెలవించుచున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడుకోము. యెషూరును అని ప్రియులారా మనం చూసినప్పుడు, ఎవరైనా చూసినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలను గూర్చే ఆ మాట రాయబడింది. ఇశ్రాయేలును గూర్చే రాయబడింది. ఇక్కడ యాకోబుని అంటున్నాడు. యాకోబుకున్న పేరే మనకు తెలుసు, మరొక పేరు ఇశ్రాయేలు. అందుకోసమే అక్కడ ఆయన ఇశ్రాయేలీయులను వారు నడిపించినటువంటి వారు. మోసే తర్వాత యెహోషువ, అక్కడ కూడా వాళ్ళని గూర్చి అనేకమైనటువంటి మరి కీర్తనలో వాళ్ళని గూర్చి రాస్తూ అంటున్నాడు కదా. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. చూడండి, మనకు అర్థమయ్యే భాషలో కదా, ప్రభు పట్టినటువంటి వాడు. యెషూరును ప్రభు పట్టినటువంటి వాడు. మనం పిల్లల్లో అక్కడ అంటూ ఉంటాం పాఠశాలలో, పువ్వు పట్టింది కదా వీడికి, మాట వినట్లేదు కదా, అందుకు సంబోధిస్తుంటాం. కనుక క్రొవ్విన వాడై కాలు జాడించెను. అలాగూ నీవు క్రొవ్వి బలిసి మందుడు అయితేవి, మందమద్దరు అయిపోయినాడు, నీ మనస్సు మందమైపోయింది అంటున్నాడు. క్రొవ్వు పట్టు. ఆ తర్వాత వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచాను. ఎందుకు అంత మాటలు దేవుడు చేత, ఆ దేవుడు ఈ కీర్తనకారుల చేత మాట్లాడించాడు. ఎందుకంటే వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచిపెట్టాడు. తన్ను పుట్టించింది ఎవరు అని ఆలోచించేటువంటి వారు ఎవరు లేరు ఈ దినాల్లో కదా. నన్ను ఎవరు పుట్టించారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను పుట్టక మునుపు ఎక్కడున్నాను అని ఆలోచించేటువంటి వారు ఎవరు లేరు కాదు ఈ దినాల్లో. వారు మందమతులుగా ఉంటున్నారు. వారి భూ సంబంధమైన వాటితో, లోక సంబంధమైన వాటిలోనే పడి మునిగి తేలుతూ తనను గురించి తను ఆలోచించుకోలేని స్థితిలో ఈరోజు మనుషులు ఉండిపోయారు. అసలు నన్ను పుట్టించినటువంటి వాడు ఎవరు అని ఆలోచించలేదు. అయితే నన్ను పుట్టించినటువంటి ఆ దేవుణ్ణి వీళ్ళు వదిలిపెట్టారు. వారిని మరి పుట్టించినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టారు. తన రక్షణ శైలమును
తృణీకరించారు. నాకు వద్దు రక్షణ, నాకు వద్దు అని ఈ యెషూరును ఏం చేశాడంట? తృణీకరించాడు. నాకు వద్దు ఈ రక్షణ అని తృణీకరించినటువంటి వాడిగా చూస్తాం. ఇదే సంగతిని మనము కొత్త నిబంధనలో చూస్తే ఇశ్రాయేలీయులు యేసు ప్రభువుల వారిని విచారిస్తున్నప్పుడు అన్నారు కదా, ఇదిగో మీకు బరబ్బను విడిచిపెట్టాలా, బరబ్బను కావాలా, యేసయ్య కావాలంటే వాళ్ళు ఏమన్నారు? మాకు బరబ్బనే కావాలి, మాకు బందిపోవడమే కావాలి. చూడండి మనుషులు ఎలాంటి వారు, నీతిమంతులు లెక్క చేయదు. ఆయన దేవుడు కుమారుడై ఉంటున్నప్పుడు మాకు యేసు వద్దు, మాకు బరబ్బనే విడుదల చేయము, యేసును సిలువ వేయము అని ఒకే పెట్టినవారు కేకలు వేసినట్లుగా చూడొచ్చు. కారణం ఏమంటే ప్రియులారా, ఇదిగో వారు కూడా మరి క్రొమ్మి కాలు జాడించినటువంటి వారు, బలిసి వారి మనస్సులు మందమైనటువంటి వారు, సత్యం అసత్యము తెలుసుకోలేక, జ్ఞానాజ్ఞానములు తెలుసుకోలేక, వివేచన ఏదో తెలుసుకోలేక, ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలుసుకోలేనటువంటి మందమతలో ఉంటున్నటువంటి వారుగా ఉంటున్నారు. అందుకోసం ఇంకా వాళ్ళ గురించి కొన్ని లక్షణాలు రాయబడ్డాయి కదా. వాళ్ళ రక్షణ శైలిని తృణీకరించారు. ఎందుకు రక్షణను వాళ్ళు వద్దనుకున్నారు? ఎందుకు రక్షణను వాళ్ళు మరి తృణీకరించారు? ఎందుకు రక్షణ అంటే వారికి అయిష్టం లేదా? ఎందుకంటే ఈ కీర్తనలలో కొన్ని జవాబులు మనకు కనిపిస్తాయి. చూడండి 5వ వచనంలోకి రండి. ఇప్పుడు అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనంలోకి, వారు తమ్ము చెరుపుకొనిది ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్ర వంశము, బుద్ధి లేని అవివేక జనమా. చాలు పిల్లలు చూడండి, వారు తమ్మును చెరుపుకున్నారు. వారు చెరుపుకున్నటువంటి మనుషులు తమ్ముడు తామే చెరుపుకున్నారు, చెడుపేసుకున్నారు, చెడ్డగా అప్పగించుకున్నారు. మళ్ళీ అంతేకాదు, వారు కలంకము పాపముతో నిండబడి ఉన్నటువంటి వారు. అంతేకాదు, వారు మూర్ఖత గల వక్ర వంశము, సరైనటువంటి వంశం కాదు, మూర్ఖులతో కూడినటువంటిది వంశం. అవివేకమైనటువంటి జనము, తెలివి లేనటువంటి జనముగా ఉంటూ ఉన్నారు. చూడండి ఎన్ని రకాలుగా వారి యొక్క దుష్ప్రవర్తన. చెరుపుకున్నటువంటి వారు, మరి కళంకులైనటువంటి వారు, వక్ర వంశమైనటువంటి వారు, అవివేక జనము అయినటువంటి వారు పిల్లలు, ఇలాంటి వారు. అంతేకాదు, ఇంకా వారి యొక్క లక్షణాలను గురించి చూస్తే కనుక 17వ వచనంలోకి రండి. మరి వారు దేవత్వం లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలులు అర్పిస్తూ వచ్చారు. వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. ఎవరికి బలులు అర్పిస్తున్నారు? దేవత్వం లేని దయ్యములకు కూడా బలులు అర్పిస్తున్నారు. మరి అంతేకాదు, మరి కొత్త వాటికి కొత్తగా వచ్చినటువంటి కొత్త దేవుళ్ళను పెట్టుకొని వాళ్ళు కూడా బలులు అర్పిస్తున్నటువంటి వారు పుట్టించిన దేవుని మరిచిపోయారు. వారి పితరులు అనుసరించినటువంటి దేవుణ్ణి వారు మరిచిపోయారు. ప్రియులారా, వారిని విమోచించినటువంటి దేవుణ్ణి మరిచిపోయారు. వారికి రక్షణ ఇచ్చేటువంటి దేవుణ్ణి వారు కాదనుకున్నారు కదా. వారు మరిచిపోయారు. 18వ వచనంలో ఉంది, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించి విడిచిపెట్టారు. పుట్టించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారు. నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి. కనినటువంటి దేవుణ్ణి వారు మరిచిపోయారు. అందుకోసమే వారు ఆయన రక్షణను వద్దనుకున్నారు. ఆయన రక్షణను వద్దనుకున్నారు. చూడండి ఇంకా వాళ్ళ లక్షణాలు 20వ వచనంలో ఆయన ఇట్లా అనుకున్నాడు, నేను వారికి విముఖుడై వారి కడపరిస్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు. మూర్ఖత్వంతో కూడిన మనసు ప్రియులారు.
కదా. మూర్ఖత్వం. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు, మేము వెళ్ళే మార్గమే సరైంది అనుకుంటారు. ఈ దినాన్ని కూడా ఆ దినాన్ని కూడా ఇలాంటి వారు ఉంటారు. అయ్యా రక్షణ పొందండి, అయ్యా కాలం ప్రమాదకరంగా ఉంది, మరి ఆయన రెండవసారి రాబోతున్నాడంటే సరే ఆయన వస్తే మాకేం అనేటువంటి వారు, మూర్ఖంగా మాట్లాడేటువంటి వారు. రక్షణ అంటే ఏంటి అట్లా వితండంగా వాదించేటువంటి వారు కూడా ఆనాటికి ఈనాటికి ఉంటున్నారు. ఒక దినాన అలాంటి మూర్ఖ చిత్తంలో, అలాంటి స్థితిలో మనం కూడా అవివేకమైనటువంటి స్థితిలో, కలంక స్థితిలో, చెరుపుకోబడినటువంటి స్థితిలో మనం కూడా ఉన్నటువంటి వారమై ఉంటుంది. ఇంకా రాయబడి అక్కడ విశ్వాసం లేని పిల్లలు అని రాయబడిన అక్కడ విశ్వాసం లేదు. దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వారు, దేవుడు అంటే దేవుడిని నమ్మేటువంటి వారు కాదు. అలాంటి స్థితి. తర్వాత 28వ వచనంలో ఇంకా ఎలాంటి జనముగా ఉంటున్నారు ఆనాటి జనం? వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు, ఆలోచన లేదు, అసలు మంచేది చెడ్డేదని ఆలోచించేటువంటి మనస్సు కూడా లేదు. ప్రియులారా, వారిలో వివేచన లేదు, అసలు తెలివేది, నిజమైన తెలివేది, మరి అజ్ఞానం ఏందనేటువంటి వివేకము వివేచన లేనటువంటి జనులుగా ఉంటున్నారు. ఇదిగో ఇలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు ప్రియులారా, మరి అప్పుడు కీర్తనకారులు రాస్తున్నారు, ఇదిగో ఇంత మూర్ఖమైనటువంటి జనాలు ఏం చేశారట? తన రక్షణ శైలమును తృణీకరించారు. ఆయన రక్షణను తృణీకరించారు. ఆనాడు కూడా ఈ యెషూరు అనేటువంటి ఈ ఇశ్రాయేలు జాతి ప్రజలు రక్షణ శైలమును తృణీకరించారు. మాకొద్దు ఈ రక్షణ, మాకొద్దు ఈ నీతి, మాకొద్దు ఈ సత్యము, మాకొద్దు ఈ పరలోక రాజ్యముని వారు ఆనాడు తృణీకరించారు. కారణం ఏమంటే వారికి రక్షణ యొక్క విలువ తెలియట్లేదు, రక్షణ యొక్క మరి గొప్పతనం ఏదో తెలియట్లేదు, ఆ రక్షణ యొక్క గుణాలు ఏవో తెలియక వారు వాటి గొప్ప రక్షణను, రక్షణ శైలం అన్నాడు. శైలం అనగా మరి బండ, రాక్ పిల్లర్, బండ. అందుకే బండను మనం చూస్తాం, ఆ బండ క్రీస్తే అని చూస్తాం పిల్లలు. క్రీస్తుని అన్నాడు. వారు రక్షణ ఇచ్చేటువంటి క్రీస్తును మరి కాదనుకున్నటువంటి మూర్ఖతరం, అవివేక జనం, మరి పుట్టించినటువంటి వారిని మరించిపోయినటువంటి జనం కదా. ఎట్లా పుట్టావంటే ఎట్లా పుట్టినామో ఎట్లా పోతాంలే అనేటువంటి జనం. నువ్వు చూసావా నన్ను పుట్టించిన దేవుణ్ణి అని వితండంగా వాదించేటువంటి జనం మరి ఈనాటికి ఆనాటికి ఉన్నారు. అట్టి వారిలో ఒక దినాన మనం కూడా అలాంటి వారమై ఉంటుంది. మనం కూడా రక్షణ అంటే లక్ష్యం లేకుండా ఉంటుంది, రక్షణ యొక్క విలువ తెలియకుండా ఉంటుంది. కనుక ప్రియులారా, కనుక చూడండి, ఇదిగో మరి తృణీకరించినటువంటి వారే మనం చూసాం. ఎందుకు తృణీకరించారో కొన్ని మాటలు చూడండి లేఖనాల్లో. ఎందుకు ఆ రక్షణ వారు తృణీకరించారు, ఆ రక్షణ యొక్క గుణాలు ఏంటో ఒకసారి మనం కూడా తెలుసుకున్నాం. రక్షణ యొక్క గొప్పతనం, రక్షణ యొక్క ఔన్నత్యం తెలుసుకొని నిన్ను నన్ను రక్షించుటకు ఆయన చేసినటువంటి ఘనమైన కార్యం ఏదో చూద్దాం పిల్లల. మొట్టమొదటిగా హెబ్రీ పత్రికలకు వెళ్దాం. చూడండి, మనకు తెలిసినటువంటి మాటలు చక్కగా. రక్షణ అనేటువంటిది అది ఎలాంటిది, అది ఎలాంటిది? 2వ అధ్యాయం పిల్లల. రక్షణ అనేటువంటిది ఎలాంటిది అని చూస్తే 2వ అధ్యాయంలో మరి 3వ వచనం పిల్లల. ఇంత గొప్ప రక్షణ చాలు. రక్షణ ఎట్లాంటిదట? గొప్పది పిల్లారా. ఇంత గొప్ప రక్షణ అంటున్నాడు పౌలు గారు. రక్షణ అటువంటి గొప్పది, గొప్పవి అని భూమి మీద ఏంటంటే పేరు పెట్టామో వాటన్నిటికంటే గొప్పది పిల్ల. గొప్పది భూమి మీద ఉన్న వస్తువులన్నిటికన్నా, నీకు కలిగినటువంటి వాటన్నిటికన్నా, నీకు కలిగినటువంటి తలంతుల కన్నా పిల్లరా, నీకు కలిగినటువంటి సామర్థ్యముల కన్నా, నీకు కలిగినటువంటి జీవితం కన్నా, నీకు కలిగిన శరీరము కన్నా చివరికి
నీకు కలిగిన కుటుంబం కన్నా, నీకు కలిగిన పిల్లల కన్నా, నీకు కలిగిన మరి భార్య బిడ్డల కన్నా అది శ్రేష్టమైనది రక్షణ. పిల్లలు అది గొప్పది. గొప్పది ఎందుకైందంటే సాక్షాత్ యేసు ప్రభువు వారే దాన్ని ప్రకటించారు కదా అని రాయబడింది. అట్లా కిందికి వెళ్తే చూడండి, మరి అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైన, సాక్షాత్ ప్రభువే బోధించాడు రక్షణ గురించి. సాక్షాత్ యేసు ప్రభువు వారే ఆ రక్షణను గురించి ప్రియులారా ఆయన బోధించినట్లుగా చూడవచ్చు. రక్షణ గొప్పది, గొప్పది. మొదటి సంగతి. రెండవ సంగతి, రక్షణకు నమ్మని మరొక లక్షణం. ఇదే 5వ అధ్యాయం దగ్గర రండి. ఇక్కడే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. ఆ రక్షణ ఎలాంటిది, గొప్పది అని చూసాం. మొదటిది. రెండవది 5వ అధ్యాయం ఒకసారి 9-10 వచనాలు చదువుతున్నాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయని. రెండవ లక్షణం, రక్షణ యొక్క గొప్ప స్థాయి ఏమంటే అది నిత్యము ఉండేటువంటిది ప్రియ, నిత్యము ఉండేటువంటిది. భూమి ఆకాశములు గతించిన, భూమి కిందటువంటి సమస్తమును అవి లయమైపోయినను ప్రియులారా అది నిత్యము ఉండేటువంటిది. కనుక ప్రియమైన దైవజనమ, మనము కలిగి ఉన్న రక్షణ అది కొన్ని దినాలు కాదు, భూమి మీద ఉన్నన్ని దినాలు మాత్రము కాదు, భూమిని వదిలిన తర్వాత కూడా శాశ్వతంగా యుగ యుగములుగా ఉండేటువంటి రక్షణ అది. అది నిత్యము ఉండేది. కనుక ఈ రక్షణనే కదా రాయబడింది. అక్కడ చూస్తూ వచ్చాం 2వ అధ్యాయంలో. నిర్లక్ష్యం చేయవద్దు అని రాయబడింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎట్లా తప్పించుకుంటావు అని రాయబడింది. అనగా నువ్వు నిర్లక్ష్యం చేస్తే దానికి తీర్పు ఉంది ఒక దినాన అని అర్థం ప్రియ. కనుక రక్షణ గొప్పది. మరి అంతేకాదు, రక్షణ నిత్యము ఉండేది, అది యుగ యుగములు ఉండేటువంటిది కదా. మరి భూమి మీద ఉన్నటువంటివి కొన్ని దినాలే ఉంటాయి. ఒకవేళ ఎటువైనా శాశ్వతమై ఉన్నాయా? భూమి మీద ఏది లేదు. మానవ జీవితం, మానవుకు ఉన్నటువంటి జ్ఞానం ప్రియులారా, మానవులకు ఉన్నటువంటి వస్తు వాహనాలు, గృహములు ఇవేమైనా కావు. చివరికి మన శరీరం కూడా అది కొన్ని దినాల నుండి మట్టిలో కలిసిపోతుంది. అయితే ప్రియమైన దైవజన్, రక్షణ ఇది నిత్యం ఉండేది. అట్లాంటి దాన్ని మరి వారు తృణీకరించారు. యెహోవా తృణీకరించాడు. ఒక దినాన మనం కూడా రక్షణ అంటే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు, అనాలోచితంగా అజ్ఞానంగా అట్లా జీవిస్తూ, మూర్ఖంగా అవివేకంగా జీవిస్తూ రక్షణకు ఎంతో దూరంగా ఒక దినాన ఉన్నటువంటి వారమైంది కదా. ఎంత చూడండి గొప్ప రక్షణ ఇది అని ప్రియులారా వాళ్ళు చూస్తూ వచ్చారు. నిత్యము ఉండేటువంటిది అని, యుగ యుగములు ఉండేటువంటిది రక్షణ అని మనం చూస్తూ వచ్చాము. అంతేకాదు, ఒకసారి ఇది కొద్దిగా వెనుక రండి, తిమోతి పత్రికలకు రండి. మరి రక్షణ గురించినటువంటి మరొక లక్షణము చూద్దాం పిల్లలు. తిమోతికి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాము. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందరి రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. పౌలు గారు నిత్యమైన మహిమతో కూడినటువంటి ప్రియుల రక్షణ అది నిత్యమైన మహిమతో కూడినటువంటిది రక్షణ. 3వ లక్షణం, రక్షణ యొక్క గొప్ప లక్షణం ఏమంటే నిత్యమైన మహిమతో కూడినది. మొదటిది గొప్పది, రెండవది ప్రియులారా నిత్యము ఉండేటువంటిది, మూడవది నిత్యము అది మహిమతో
నిత్య మహిమతో ఉన్నటువంటిది రక్షణ. కనుక అలాంటి రక్షణను ఇంకా నిర్లక్ష్యం చేయవద్దు. రక్షణను విషయమై రక్షణ పొందిన వారు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ పొందినటువంటి వారు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకోసమే మత్తయి సువార్తలో రాయబడిన సంగతి ఏమంటే, ఇదిగో అంతము వరకు కాపాడుకొని వాడే రక్షింపబడిన అని రాయబడి. మనం రక్షణ పొందినటువంటి వారు దాన్ని అంతం వరకు కాపాడుకోవాలి. అంతం వరకు అంటే ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకైనా లేదా మన పోకడ వరకైనా, ఆయన వచ్చేంత వరకైనా లేదా మనం వెళ్ళేంత వరకైనా అది జాగ్రత్తగా ఆ రక్షణను కాపాడుకోవాల్సినటువంటి వారు. మరొక చోట రాయబడింది, ఆ రక్షణను ఎందు స్థిరంగా కొనసాగమని రాయబడింది. ఆ రక్షణ ఎందు స్థిరంగా దాన్ని మనము ఆ రక్షణ ఎందు స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. ఇది రక్షణ యొక్క లక్షణాల్లో క్లుప్తంగా చూస్తుంది. అయితే మరి ఆనాడు ప్రియుల యేషూరును ఆ రక్షణను మరి తృణీకరించాడు అని చూస్తూ వచ్చాం. ఆ రక్షణను తృణీకరిస్తూ వచ్చాడని చూస్తాం. ఒకవేళ ఇంకా ఇటు రక్షణ ఎవరైనా ఆ రక్షణ అనుభవంలో లేనట్లయితే ఇదే మరి మంచి అనుకూలమైనటువంటి సమయం. ఇదే అనుకూలమైన సమయం ఈ రక్షణను మరి పొందుకొని ప్రియుల ఆ రక్షణ ఆనందముతో మన జీవిత కాలమంతా సాగునట్లుగా రక్షణ కలిగి ఉన్నటువంటి వారు, ఆ రక్షణ కలిగి ఉన్నటువంటి వారు దాన్ని జాగ్రత్తగా కాపాడబట్టుకై ప్రియులారా మనము అనుక్షణము మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. అది రక్షణ మనకు తెలుసు, అపోస్తల కార్యంలో తెలుసు, అది యేసు నామములో మాత్రమే అది దొరికింది, మరి ఎక్కడ లేదు. ఆయన త్యాగం చేత మనకు రక్షణ దొరికింది. ఒక చివరి మాట చూసుకొని ప్రియులారా మనం ముగించుకుందాం. చూడండి, తెస్సలోనికై పత్రికలో ఒక్క మాటతో మనం ముగించుకుందాం. తెస్సలోనికై పత్రిక ఆ రక్షణను గురించినటువంటి ఆ ఆధిక్యత ఎలాగ లభించింది అని చూసినట్టు మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. ఆయన రక్షణ పొందుటకే, గొప్ప రక్షణలో నీవు నేను ఉండాలని ఆయన ఉద్దేశం, యేసు ప్రభుల వారి ఉద్దేశం. నిత్యము నిలిచి ఉండే రక్షణలో మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. నిత్య మహిమతో కూడినటువంటి రక్షణలో నీవు నేను ఉండాలని ఆయన ఉద్దేశం. ప్రియ ఇదిగో ఆనాటి ఆ ఇశ్రాయేలు ప్రజల వల్లే ఆ రక్షణను మనం తృణీకరించకుండగా ప్రియ రక్షణ పొందినటువంటి మనము ఆయన్ని సేవించి ఆరాధిద్దాం. ఒకవేళ ఈ రక్షణ ఆయన ప్రకటించకపోతే, ఈ రక్షణ కోసం ఆయన సిలువలో మరణించకపోతే, ఈ రక్షణ కోసం ఆయన సిలువలో రక్తం కార్చకపోతే, ఈ రక్షణ కోసం ఆయన ప్రాణులు పెట్టకపోతే, ఈ రక్షణ కోసం ఆయన బలి కావించకపోతే నీవు నేను యుగ యుగాలు ప్రియులారా ఆరని అగ్నిలో అలా వహితు కావాల్సిన ఆ స్థితి నుంచి నిన్ను నన్ను విడిపించాడు. ఆ ఉగ్రత నుంచి విడిపించాడు. ఆ యొక్క ఉగ్రత నుంచి విడిపించి నిన్ను నన్ను విడిపించాడు. ఎవరిని తప్పించగలరు అన్నాడు. అటు ఉగ్రత నుంచి ఎవరు లేరు తప్పించేటువంటి వారు. చివరి మాట, మరొక చివరి మాట చూసుకున్నది ముగిస్తాం పిల్లలు. ఇదే నిర్గమాకాండం మనం చదువుకున్నటువంటి కీర్తన లేక ద్వితీయోపదేశ కాండం పిల్లలు 32వ కీర్తనలో ఉంది. అక్కడ ఉంది అట్టి ఉగ్రత నుంచి అన్నాడు. మనం గమనిస్తే కనుక చూడండి పిల్లలు,
అట్టి ఉగ్రతను ఆయనే తప్పించేటువంటి వారు. ఒకసారి గమనించండి, ఆ ఉగ్రత నుంచి ఆయనే విడిపించి ఆయనే నిన్ను రక్షించేటువంటి వాడు. 21వ వచనం, వారు దైవము కాని దాని వల్ల నాకు రోషం పుట్టించరి, తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు ఆగ్రహం పుట్టించరి, కాబట్టి జనము కాని వారి వల్ల వారికి రోషం పుట్టింతును, అవివేక జనముల వలన వారికి కోపము పుట్టింతును. నా కోపాగ్ని రగులు కొనును, పాతాళాగాధం వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవుల పెట్టెను. పిల్లలు, అలాంటి ఉగ్రత, ఎంతటి ఉగ్రత చూడండి పిల్లలు, అంతటి ఉగ్రత నుంచి ఆయన నిన్ను తప్పించటికే పిల్లగా ఆ ఉగ్రత అంతా కూడా ఆయనే భరించాడు సిలువలో. ఆ యొక్క శాపం అంతా కూడా, నీ యొక్క మూర్ఖత్వం, నీ యొక్క తెలివిలేనితనము, నీవు రక్షణను తృణీకరించినటువంటి తనాన్ని పిల్లల, నీవు దేవుళ్ళు కాని వారికి దేవుళ్ళుగా బలులు అర్పించినటువంటి వీటన్నిటికీ రావాల్సినటువంటి ఆ ఉగ్రత నుంచి నిన్ను నన్ను తప్పించి, ఇదిగో మరి ఎలాగైతే ప్రియులారా యేషూరును కూడా అలాగ తప్పించాడు, క్రువి పట్టినటువంటి మరి మందమతి అయినటువంటి అతన్ని కూడా విడిపించి